హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు వార్తలు మొదలు పెడదాం. సో ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకుంటే 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే అనే ఒక వార్త రాసిర్రు. ధాన్యం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తామని రేవంత్ రెడ్డి చెప్పిర్రంట. సో ఈ నెల 15 తర్వాత యుద్ధం చేస్తాం, కేంద్రంపై అంటే సెంట్రల్ గవర్నమెంట్ పై యుద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రంట. ధాన్యం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కుమరం భీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేశారు. పంట మొత్తం కొంటామని రైతులకు భరోసా. సెప్టెంబర్ 17న మరో 1,00,000 గృహ ప్రవేశాలు చేస్తామని వెల్లడి. కొత్తగూడలో ఆత్రం పోసుబాయ్ ఇంటిని ప్రారంభించి కుటుంబ సభ్యులతో ఫోటో దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో హౌసింగ్ ఎండి గౌతమ్, బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోవా లక్ష్మి, సీతక్క, కోటరి సర్పంచ్ శాంతాబాయి, కలెక్టర్ హరిత, జూపల్లి కృష్ణారావు, వెడ్బొమ్మ తదితరులు. రైతులు పండించే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఎవరు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారంట. రైతులు ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు.